మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. మీరు చూశారు ఇటీవల తిరుపతిలో సనాతన ధర్మం గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ హర్ష కుమార్ తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్కు ఆయన పలు ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది. మీరు చెప్పే సనాతన ధర్మానికి అర్థమేంటో చెప్పండి అంటూ పవన్ నిలదీశారు. అదొక పెద్ద క్రైమ్ అంటూ పవన్ కళ్యాణ్ను ఆయన హెచ్చరించారు. మిమ్మల్ని ప్రజలు జోకర్లా చూస్తున్నారని విమర్శించారు. ప్రజా జీవితంలో ఉన్నామనే విషయాన్ని గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని పవన్కు హితవు పలికారు హర్ష కుమార్ గారు. ఎస్, సనాతన ధర్మం పేరు చెబుతూ ఊగిపోతూ రెచ్చిపోతూ పవన్ కళ్యాణ్ కనిపించారు. అసలు సనాతన ధర్మం ఏమిటో వివరించండి, సనాతన ధర్మం అంటే ఏమిటో చెప్పండి. ఒకవేళ హిందూ సనాతన ధర్మంలోని వర్ణ వ్యవస్థ లేకపోతే పంచమ వ్యవస్థ, ఈ పాత వ్యవస్థలన్నీ ఉండాలని మీరు కోరుకుంటున్నారా? లేక మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని మీరు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నూరిపోశారా? భారత రాజ్యాంగాన్ని కాదని మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావటానికి మీరు సనాతన ధర్మం అని అంటున్నారా? క్లారిటీ ఇవ్వండి పవన్ అంటూ అడుగుతున్నారు ఆయన. జవాబు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మనుధర్మ శాస్త్రాన్ని హిందువులే ఆచరించరు. మరి సనాతన ధర్మం ఏంటో మాకు చెబితే మాకు కొంచెం క్లారిటీ ఉంటుంది. ఖమ్మం, కడప, కర్నూలు జిల్లాలో చాలా చోట్ల గుడిలోకి దళితుల్ని రానివ్వరు. ఇప్పటికీ కూడా చాలా సంఘటనలు మీడియా ద్వారా చూస్తున్నాం, బయటపడ్డాయి కూడా. ఇంకా ఈ పరిస్థితి ఏంటి? కూటమి ప్రభుత్వం వచ్చాకే అనుకుంటా సర్పంచ్ ఎలక్ట్ అయితే గుళ్ళోకి వెళ్ళి పూజలు చేశారని ఆ సర్పంచ్కి ఫైన్ వేశారు. ఆ తర్వాత ఆఫీసర్లంతా వెళ్ళి సెటిల్ చేశారు. ఆ సంఘటన గురించి మీ అందరికీ తెలుసు. ఇలాంటి సంఘటన జరుగుతున్నప్పుడు సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటూ మాట్లాడటంలో క్లారిటీ అన్నది మాకు కావాలి. హిందువుల ఆలయాల్లోకి రానివ్వకపోతే ఏం చర్యలు తీసుకోవాలన్నది కూడా పవన్ కళ్యాణ్ చెప్పాలి అని హర్ష కుమార్ డిమాండ్ చేశారు. సనాతన ధర్మం అంటూ ఊగిపోతూ మాట్లాడితే ప్రజలు జోకర్ అనుకుంటారు తప్ప మరొకటి అనుకోవటం లేదు అన్నది పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా చూసుకోండి. మీరు ప్రజా జీవితంలో ఉన్నారు. మీరు రెచ్చగొట్టే విధానం చూస్తుంటే డిప్యూటీ సీఎం పదవికి మీరు అన్ఫిట్. ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఒక మత ప్రచారకుడిలా వేషం వేసుకుని ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడం అన్నది క్రైమ్. మీరు దాన్ని జాగ్రత్తగా సరిచేసుకోవాలని కోరుతున్నాం అని హర్ష కుమార్ చాలా సీరియస్గా వానికి ఇవ్వడం జరిగింది. సో లడ్డు కల్తీ జరిగిందా లేదా అన్నదానికి సాక్ష్యాలు ఏమిటి? ఆ సాక్ష్యాలు చంద్రబాబు దగ్గర లేవు కదా. కల్తీ జరిగిందని సాక్ష్యం ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు చెప్పింది రైట్. గాల్లో అబద్ధాల మేడలు కడుతున్న చంద్రబాబు ఒక్క ఇష్యూతో జగన్ను క్లోజ్ చేద్దామని ఎత్తు వేశాడు. ఆ ఎత్తు తిప్పి ఆయనకే కొట్టింది. ఇటీవల ఒక భక్తుడు లడ్డు తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. సార్, ఎలాంటి తేడా లేదు, ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని చెప్పాడు. నేను కూడా లడ్డు ప్రసాదం తింటాను, నాకు కూడా ఎటువంటి మార్పు కనిపించలేదు. చంద్రబాబు సీఎం అయ్యాక లడ్డులో కల్తీ లేదని చాలా బాగుందని చెప్తూ అసత్య ప్రచారం చేస్తున్నారు. అటు హర్ష కుమార్ చేసిన వ్యాఖ్యలు చాలా దుమారం లేపుతున్నాయి. సార్, పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు మీరు సనాతన ధర్మం గురించి హర్ష కుమార్కు జవాబు చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది. చెప్పండి సార్, ప్లీజ్.